ఆ ఏబిఎన్ అంటే ఎనీ టైం బ్రోకర్ నెట్వర్క్. డబ్బులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏ లత్కోర్ పని చేస్తే ఆ హెడ్డింగ్ పెట్టారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకరి మీద పెట్టరు, దేవుడి మీద కూడా పెడతారు. వాళ్ళు తిరుమల గడ్డులో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, వీళ్ళ బొందల హెడ్డింగ్ పెట్టాడు. మనిషి పుట్టక పుట్టినాడా, వాళ్ళు జర్నలిజం నడుపుతున్నారా, వాళ్ళు టీవీలు పత్రికలు నడుపుతున్నారంటారా, లేదంటే ఇంకేదైనా ఉగ్రవాద సంస్థలు నడుపుతున్నారంటారా? ఒక మనిషి చచ్చిపోతే కూల్ గా కుప్పకూలి ఈ వార్త రాసిన వాడు నేను ఇంకా మాట్లాడదలుచుకోవాలా, వాళ్ళకి అర్థమైతే ఈ వార్త రాసిన వాడు మనిషి పుట్టక పుట్టే రాశారా? ఒక రైతు చనిపోతే కూల్ గా కుప్పకూలాడని రాస్తారా? ఈడు జర్నలిజం నడుపుతున్నట్ట ఈ పత్రిక, లేదా చంద్రబాబు నాయుడు గారి కోసం రోడ్డు మీద నగరంగా నడి రోడ్డు మీద లత్కోరు చేస్తా చెప్పాలా ఇంకో పత్రిక? అప్పటి వరకు మాట్లాడి అంతలో లోకాన్ని వీడి ఇది ఇంకో లత్కోరు పత్రిక. అటువంటి హెడ్డింగ్లు మహిళల మీద వాళ్ళు రాసినటువంటి రాతలు వాళ్ళు జర్నలిజం చేయరు. వాడు అతను జర్నలిస్ట్ కూడా కాదు. 4,000 రూపాయలకి సైకిల్ మీద పేపర్లు అమ్ముకునే బతుకునిచ్చి ఈ రోజు ఫిలిం నగర్ లో 100 కోట్ల రూపాయలు పెట్టి ఎవరు ఇచ్చిన సొమ్ముతో పెట్టుకున్నా ఎవరికి బ్రోకర్ పని చేస్తే నీకు వచ్చినాయి. అంత పెద్ద పెద్ద వాళ్ళు వ్యాపారస్తులు పెట్టలేకపోతున్నారు కదా మీడియా ఛానల్ అన్ని నష్టాల్లో ఉన్నాయి. నువ్వు ఈ రోజు 100 కోట్లు పెట్టి ఏ బిజినెస్ చేసి నువ్వు కట్టావు? ఏ కిరసనాలు కట్టావా? లేదా ఎవరికైనా బ్రోకర్ పని చేసి కట్టావా?